బొంగులో చికెన్ అయితే మనమైతే ప్రిపేర్ చేయబోతున్నాం. 2 కేజీ చికెన్ అయితే తీసుకునేసి, ఒక స్పూన్ అయితే సాల్ట్, ఒక స్పూన్ అయితే మిరప్పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అయితే చికెన్ మసాలా, ఒక స్పూన్ అల్లం పేస్టు, ఒక కప్పు పెరుగు వేసుకునేసి బాగా అయితే దీన్ని కలుపుకునేసేయాలి. ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి. మన పేజీని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయితే కొట్టేసేయండి. ఇప్పుడు మనకు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకునేసి పక్కన అయితే పెట్టుకునేయాలి. ఒక నిమ్మ దెబ్బ కూడా పిండేసాను. మనం బాగా కడుక్కున్న బొంగులు అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకునేసాను. ఈ వీడియో చూపినట్టు మెల్లగా అయితే చికెన్ అయితే బొంగులు అయితే వేసేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో కింద అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేసేయండి. 2 బొంగుల్లో అయితే చికెన్ అయితే వేసేసాను. పైన అయితే గాలి పోకుండా అయితే బాగా అయితే అరిటాకు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఒక 20 మినిట్స్ అయితే నిప్పుల్లో అయితే వేసేసాను. చూడండి, బాగా అయితే కాలేంత వరకు చూసుకోవాలి. ఇదేనండి అరకు వాళ్ళ బ్యాంబో చికెన్ కర్రీ అయితే చేసాము. చూడండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది. మన ఛానల్ అయితే ఫాలో అయితే కొట్టేసింది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.